విగ్రహ మురారీశ్వర అదైత గురుగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృత శితరక్షక ఆనందమహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రారీయ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాడి ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్జిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మామురారి త్రిపురాంతకారి ఆను శశి భూమి సుతో గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం అనునిత్యం వచ్చిపోయే ప్రయాణికులతో, యాత్రికులతో, భక్తులతో, సాధువులతో వారణాసి స్టేషన్ ఆవరణంతా రద్దీగా కనబడుతుంటుంది. అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకునే వారి కోసం రైల్వే శాఖ అదనంగా సేఫ్టీ లాకర్లు, విశ్రాంతి గదులు, డార్మెటరీ వంటి అనేక సదుపాయాలను సమకూర్చింది. ఉత్తరాది ప్రాంతమైన వారణాసి ప్రజలు ప్రధానంగా హిందీ భాషను మాట్లాడతారు. అయితే శతాబ్దాల కాలంగా అటు ఆధ్యాత్మిక పరంగానూ ఇటు వాణిజ్యాల పరంగానూ దక్షిణాది వాసులు కాశీకి చేరుకొని స్థిరపడ్డారు. అంతేగాక అవిముక్త కాశీ క్షేత్రంలో ఉచిత అన్నసత్రాలను, ధర్మశాలలను, ఆశ్రమాలను, మఠాలను, పీఠాలను కూడా స్థాపించారు. వీటితో పాటు సదాచార సత్సంప్రదాయాలను పాటించే వేద పండితులు, ఉపాలయాలలో అర్చనాదులు గావించే పూజారులు, గంగా తీరంలో నియమానుసారం పితృదేవతలకు పిండ ప్రదానాది సంస్కారాలను నిర్వహించే పురోహితులు, ఇలా వీరంతా తెలుగు భాషను చక్కగా మాట్లాడతారు. వారణాసి స్టేషన్ నుంచి వెలుపలికి వస్తే రిక్షాలు, ఆటో రిక్షాలు, గుర్రపు బళ్లు వంటి వాహనాలు ఉంటాయి. వాటిల్లో మనం సుమారుగా 6 నుండి 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు పవిత్ర గంగా నదీ తీరాన కేదార్ ఘాట్ నుంచి రాజ్ ఘాట్ వరకు దక్షిణాది యాత్రికులకు ఉపయోగపడే ఆశ్రమాలు, ధర్మశాలలు, అన్నసత్రాలు అందుబాటులో ఉంటాయి. విశ్వనాథుడు నెలకొన్న విభుదైక క్షేత్రంలో వీధులు మాత్రం విశాలంగా కనిపించవు. పాదచారులతో పాటు రిక్షాలు, ఆటో రిక్షాలు, గుర్రపు బళ్లతో ద్విచక్ర వాహనాలు మాత్రమే ఈ వీధుల్లో రాకపోకలను సాగిస్తుంటాయి. ఇక కాశీకి వచ్చిన యాత్రికుల వద్ద సొమ్ముండాలే గాని షాపింగ్ చేసే వాళ్లకు తీరికే ఉండదు. దక్షిణ భారతదేశం నుండి వచ్చిన పట్టునూలుతో అద్భుతంగా పట్టు వస్త్రాలను తయారీ చేయగల నిపుణులు కాశీలో చాలా మంది ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెనారస్ జరీ పట్టుచీరలు, చేతి పనితో చేసిన ఇతర కళాఖండాలు,
రాగి, ఇత్తడి, చెక్క వస్తువులు, మట్టి బొమ్మలు, గాజులు, గాజు పూసలు, రుద్రాక్షలు, స్ఫటిక మొదలైన దండలు, ఉన్ని వస్త్రాలు, కార్పెట్లు, రగ్గులు, జంపఖానాలు ఒకటేమిటి ఎన్నో లభిస్తాయి కాశీక్షేత్రంలో. జ్ఞానవాపి వద్ద ఉన్న మెయిన్ రోడ్, విశ్వనాథ గల్లీ, చౌక్ పోలీస్ స్టేషన్ కు ఇరువైపులా ఉన్న దాల్ మండి, నయా చౌక్, పటేరీ బజార్, లక్సా రోడ్ మొదలైనవన్నీ షాపింగ్ కేంద్రాలే. ఇలా కాశీక్షేత్రంలోని వీధులన్నీ కూడా ఒక్కసారి కలిగి తిరిగి మార్గమధ్యంలోని ఉపాలయాలను దర్శిస్తూ కాశీ విద్యాపీఠం, ప్రాచీన సంస్కృత కళాశాల, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అందులోని బిర్లా విశ్వనాథ మందిరం, భారతమాత మందిరాలను సందర్శించవచ్చు. అలాగే పరిసర ప్రాంతాల్లోని గయా, ప్రయాగ, అయోధ్య, సారనాథ్ వంటి ఇతర పుణ్యక్షేత్రాలను కూడా యాత్రికులు తిరిగి రావచ్చు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. అహంకరించిందిగా ఇచ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతాడు. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింవహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షలక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి. అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. అంత పరమపావనమైనటువంటి గంగ సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది. ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమ నినాదమర్దమర్వయం చకారచండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పష్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం భవంతకం పురంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటారు. ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తుంటే, తాండవం చేస్తుంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు. గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం. కొన్ని ఏళ్లు గడిచిపోయింది. ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం ఒక చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు. ఆ బువ్వ ఆవిడ అహంకరించిదిలా ఉంది, ఈయన కట్టేశాడు. వీళ్ళిద్దరి పంతాలు బానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేనిప్పుడు వెళ్లి మళ్లీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్లీ వెళ్లి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా, ఆవిడ అహంకరించింది బానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏమి దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, తప్పకుండా విడిచిపెడతానండి. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉడ్డిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద.
పడిపోవడంలో నలిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ చరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథ రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిచిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల నుంచి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు. దాని కింద తల పెట్టలేక అయ్య బాబోయ్ దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నాడు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు మళ్లీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కింజరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం. పైనుంచి పడుతున్న గంగ శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి వేస్తోంది, ఓ చోట చిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియదల్లా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇన్ని ధ్వనులు చేస్తూ ఇన్ని రకాల జలచరాలతో వెళ్ళిపోతుంటే పైనుంచి కింద పడిపోయే వాళ్ళు అందులో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. గబగబా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఆ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. రంగతుంగ తరంగ సంగములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగు సల్పుతు జంగలించు తలభో భాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుం శంకర. మహానుభావుడు పైనుంచి ఆ గంగలా పడిపోతుంటే ఆ నురగతో తుంపర్లతో ఆ గంగ ఇలా చిందిపోతుంటే ఆ గంగ తల మీద పడుతుంటే దాన్ని పట్టుకున్నటువంటి ఆ శంకరుని యొక్క స్వరూపం ఉందే అద్భుతం. ఈశ్వర అటువంటి నువ్వు నన్ను కాపాడు అంటారు. ఆయన తడిచిపోతుంటే నీరు అలా వెళ్ళిపోతుంటే భగీరథుడు ఆ గంగని ఎంతో సంతోషంగా తీసుకెళ్లిపోతున్నాడు. ఇంత పెద్ద ప్రవాహము భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్లేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి పెడుతున్న వాళ్ళందరూ కళ్ళబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసుక పర్ర. అరే ఏమైపోయిందన్నారు జహ్ను మహర్షి తగ్గించాడు. చూశాడు భగీరథుడు, వెనకాల తప్పుడు లేదు, ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తిందన్నారు. అప్పుడు మళ్లీ వెళ్లి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు, వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని, నా ఎందు దయతో విడిచిపెట్టవయ్యా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నానన్నాడు. తస్మాజ్జస్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానని తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీదే వచ్చిన ప్రవాహం వస్తుంటే ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్లీ గంగ అంతా మళ్లీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్లీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్లి పాతాళలోకంలోకి వెళ్లి పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు
కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి భస్మ రాసులై పడున్నారో ఆ భస్మ రాసులను ముంచెత్తింది. అంతే, ఆ బూది కలిసిందంటే. కలిసి కలవగానే వాళ్ళ దాహం తీరిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మ గారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఒక్క మనుష్యుడివి, హే రాజన్ భగీరథ, ఇంత కష్టపడి ఆకాశంలోంచి గంగమ్మని భూమి మీదకి దింపావు. నీ ప్రయత్నం చేత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. బ్రహ్మగారి కమండలంలో ఉండే గంగ, విష్ణు పాదోత్తవి అయి హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ, పరమశివుని యొక్క శరీరానికి తడిసిన గంగ భూమండలం మీద ప్రవహించింది. లేకపోతే ఈ భూమి మీద పాపాలను పోగొట్టగలిగిన గంగ లేదు, ప్రవాహం లేదు. నీ వలన వచ్చింది. నీ వలన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ గంగకి భాగీరథి అని పేరు. నీ పేరు మీద పెడుతున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా భాగీరథి అని ఈ చరిత్ర చెప్పుకుంటే గంగమ్మ పొంగిపోతుంది విని, నా అవతరణాన్ని ఇవాళ చెప్పుకున్నారు అని. కాబట్టి ఒకానొకనాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదములను బ్రహ్మగారు కడిగారు తన కమండల జలాలతో. వామనమూర్తిగా అవతార స్వీకారం శ్రీ మహావిష్ణువు చేసి తన పాదాన్ని పెంచి ఈ పైన ఉన్న లోకాలన్నీ కొలిచేస్తుంటే, అప్పుడు ఇంతంతైవతుడింతయై బరియుతానింతై అభోవీధిపై అంతై తోయిద మండలగ్రమల కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువుడిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంబద్ధి అయి రవిబింబంబుపమింపపత్రమగు చత్రంపై శిరోరత్వమై శ్రవణాలంకృతి గలాభరణమై సవర్ణ కేయూరమై శివిమత్ కంకణమై కటిస్థలి బుధంచఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండిచోన్నంటారు పోతన గారు. అంత పెరిగిపోతుంటే వామనమూర్తి ఆయన పాదం ఇలా పైకి వెళ్లి కొలిచేస్తుంటే లోకాలన్నిటినీ దేవతలందరూ గబగబగబా పరిగెత్తుకొచ్చారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం వస్తోందని, ఆయన పాదం పైకొస్తోందని తెలుసుకుని సత్యలోకంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉలిక్కిపడి ఏమిగా చప్పుడు అన్నాడు. అయ్యా, మీ నాన్నగారి పాదం పైన వస్తోందండి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు, కొడుకు ఏం చేయాలి? గబగబా చెంబు పట్టుకుని వెళ్లి నీరు కాళ్లు కడగాలి తండ్రికి. అయ్యబాబోయ్, మా నాన్నగారు వస్తున్నారా అని బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడికన్నా వెడితే కమండలం పట్టుకుని వెళ్ళాలి. అందుకని బ్రహ్మగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన లోకానికి ధర్మం నేర్పాడు. కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి తండ్రి గారి పాదం వస్తోంది. చూశాడు, ఓ నన్ను కన్న తండ్రి శ్రీమన్నారాయణుడు మా నాన్నగారి పాదం చూశాడు. తన పుట్టిల్లెజ పొమ్మటంచులజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంగాంచి తత్పాద చేతనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిం ప్రవహించ దేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభం. ఆనాడు బ్రహ్మగారు తన కమండల జలాల్ని శ్రీమన్నారాయణ పాదముల మీద పోసి కడిగాడు. కడిగితే ఆయన పాదోద్ధవ్యే ఆయన కాళ్లు కడిగిన జలాలు దేవగంగగా హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించాయి. బ్రహ్మగారి కమండల జలాలు, నారాయణుని పాదములు కడిగిన జలాలు, హిమవంతుని పెద్ద కుమార్తెగా ఆవిర్భవించిన జలాలు, శ్రీ పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తడిసిన జలాలు ఈ గంగా జలాలు. ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి. ఏ మహానుభావుడు భవుడో, ఏ మహానుభావుడు హరుడో, ఏ మహానుభావుడు శంకరుడో, ఎవరు సదాశివుడో అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత సపృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తాడు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. లోకంలో రెండు గంగలు ఉన్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలోకెడితే పవిత్రం చేసేది. మీద పోసుకుంటే పవిత్రం చేయగలిగిన గంగ ఈ గంగ, చెవిలోకెడితే పవిత్రం చేయగలిగిన గంగ
శంకర భగవత్పాదుల నోటి నుంచి వచ్చిన మాట. అది గంగా, ఇది గంగా. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడి శరీరానికి తాకి వచ్చిన గంగ. అందుకే మహానుభావుడు బ్రహ్మగారు అన్నారు, ఈ గంగావతరణం ఉందే, ఈ గంగావతరణం చెప్పుకుంటే చాలు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఎక్కడైనా సరే కూర్చుని గంగావతరణాన్ని వింటే, ఇక గంగ ఒడ్డుని వింటే, గంగని చూస్తూ వింటే, కాశీపట్టణంలో వింటే ఇక దానికి ఫలితం ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇదమాఖ్యానమవ్యగ్రో, కోపం లేకుండా, క్రోధం లేకుండా, మనసులో అక్కసు పెట్టుకోకుండా, వీడి చెప్పడం మనం విన్నమా అనుకోకుండా, వీడి అసాధ్యం కూడా వీడి చెప్తే వినవలసి వచ్చింది అని ఏడుస్తూ వినకుండా, పరమ పవిత్రమైన హృదయంతో వింటే ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఆ గంగావతరణాన్ని ఎవడైతే విన్నాడో అటువంటి వాడికి సమస్తమైనటువంటి పాపములు నశించిపోయి వాడు సర్వాన్ కామ అనవప్నుయాత్. ఆయనకి ఏ ఉత్తమమైన కోర్కెలున్నాయో ఆ కోర్కెలన్నీ తీరుతాయి. సరికదా? ధన్యం యశస్యమాయుష్యం. గంగావతరణాన్ని ఎక్కడైనా చెప్పుకున్నా, గంగావతరణాన్ని ఎక్కడైనా విన్నా ఉత్తర క్షణంలో కొన్ని సిద్ధిస్తాయి. ధన్యం, వాడు ధన్యుడవుతాడు జీవితంలో. అప్పటి వరకు ధన్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఏనాడు గంగావతరణం విన్నాడో ఆనాడు వాడు ధన్యుడు. ధన్యం యశస్వం, వాడు కీర్తివంతుడవుతాడు. ఎవడు గంగావతరణం విన్నాడో వాడు కీర్తి వహిస్తాడు. ఆయుష్యం, ఎక్కడైనా ఉపద్రవాలు తనకి తెలియకుండా తన జాతకంలో మధ్యలో తాను శరీరం విడిచిపెట్టవలసినటువంటి ఉపద్రవంతో కూడుకున్నటువంటి అపమృత్యు దోషం తరువుకొస్తుంటే గంగావతరణం కథ విన్న వాడికి అది తొలగిపోతుంది. పుత్రం స్వర్గమతీవచ, కొడుకులు పుడతారు. ఉన్న కొడుకులకి అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రాదులతో సంతోషంగా ఉంటాడు. ఈ శరీరం పడిపోయిన తరువాత తప్పకుండా స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. స్వర్గమతీవచ. అందుకే యశ్రావయతి విప్రేషు, బ్రాహ్మణుడైనటువంటి వాణ్ణి చక్కగా ఆ గంగావతరణాన్ని పరమ భక్తితో చెప్పేటటువంటి వాణ్ణి తెచ్చి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని బ్రాహ్మణులు మిగిలినటువంటి యశ్రావయతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ, మహారాజులు కాని, బ్రాహ్మణులు కాని, ఇతరులు కాని ఎవరైతే గంగావతరణాన్ని పరమ భక్తి శ్రద్ధలతో విని సంతోషిస్తున్నారో అలా విన్న ఉత్తర క్షణంలో ఒకటి జరుగుతుంది. ఇంతకాలం అమావాస్య నాడు జలతర్పణ చేయకపోయినా, సజ్జినాలు పెట్టకపోయినా, నా ఉద్దేశం మానేసి గంగావతరణం వినమని కాదు, తెలియక పొరపాటు జరిగితే ఇది విన్న ఉత్తర క్షణంలో ప్రియంతే పితరస్తస్య, పితృదేవతలు ఎంతో సంతోషపడిపోతారట. మా వాడు గంగావతరణం విన్నాడు రా, ఇవాళ పరమశ్రద్ధతో ఇవాళ మా వాడు గంగకి నమస్కరించాడు రా అని పొంగిపోతారట. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ. 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట గంగావతరణాన్ని వింటే. అందుకని ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానమును ఎవడు విన్నాడో వాళ్ళందరూ ధన్యులే. కాబట్టి ఆ గంగావతరణాన్ని ఎక్కడో కూర్చుని చెప్పి అబ్బా మనం ఇక్కడే ఉన్నామని సంతోషం కలిగినా కళ్ళ ముందు గంగ లేకుండా చెప్పడం ఎందుకు, గంగ ఒడ్డునే కూర్చుని చెప్పుకుంటే. ఈ గంగ ఒడ్డున భాగవతం జరిగింది. ఈ గంగ ఒడ్డునే ఎందరో యజ్ఞయాగాదులు చేశారు. ఈ గంగ ఒడ్డునే ముక్తి మంటపంలో కూర్చుని వ్యాసుడు ప్రతిరోజు శివమహాపురాణాన్ని ప్రవచనం చేశాడు. ఈ గంగ ఒడ్డునే పరీక్షిత్ మహారాజు గారు ఒకానొక నాడు ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుట్టువట. లెమ్మా నీ రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. అమ్మా అంటే చాలట. అందుకే మీరు చూడండి, గోదావరమ్మ, యమునమ్మ అనరు, గంగమ్మ అంటారు. గంగ ఈ జాతి జీవన స్రవంతిలో తల్లి స్థానాన్ని పొందింది. గంగమ్మ గంగమ్మ అంటాం మనం. అమ్మా అని పిలిచిన నరు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఒకసారి గట్టిగా అంటే చాలట. వెంటనే ఆవిడ ఎదుట పొమ్మా అని ముక్తి కడకు బుట్టువట. పోరా ఇచ్చేశాను, పాపాలన్నీ నేను తీసేసుకున్నానులే అని మోక్షానికి పంపించేస్తుందట. పొమ్మా అని ముక్తి కడకు బుట్టువట. లిమ్మా నీ రూపముతో మా నీటి ప్రవాహంగా చూస్తున్నాను, ఒక్కసారి నీ రూపంతో పైకి లేవా. హరిద్వార్లో ఉంటుంది మొసలి మీద కూర్చుని తల్లి, ఎంత గొప్పగా ఉంటుందో ఆ మూర్తి. కాబట్టి ఆ తల్లి లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా
ఒక్కసారి ఆ రమ్యతరంగములు కలిగిన తల్లి ఒక్కసారి లేచి రావా నాకు ఎదురుగుండా అని అడుగుతారు. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, గంగా నది గంగా నది గంగా నది ఎన్నుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించు నెవ్వడు భంగించునతని సమస్త పాపక చేయమున్. ఎవరైనా సరే నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెట్టే ముందు గంగా నది గంగా నది గంగా నది అన్నాడు అనుకోండి, ముందు లేస్తుండగానే కళ్ళు తెరుస్తూ 3 మాటలు శ్రీహరి 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 అనాలి. రాత్రి నిద్రపోయే ముందు శివా 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 అనాలి. నిద్ర లేచి కాలు కింద పెట్టే ముందు గంగానది 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 అన్నాడు అనుకోండి నోటితో, అటువంటి వాడు తెలియక వాడి వలన మహాపాతకము జరిగినా నశించిపోతుంది. గంగని స్మరించినంత మాత్రం చేత అంత శక్తి. అందుకే గంగ స్నానం ఎక్కడో ఉండి పరమ పవిత్రంగా గంగని ఎప్పుడు ఎవడు భావన చేస్తూ ఉంటాడో, గంగమ్మ మూర్తిని పెట్టుకుని చూసి మురిసిపోతూ ఉంటాడో, గంగని తలుచుకుని ఎప్పుడు స్నానం చేస్తానా అని అనుకుంటూ ఉంటాడో వాడికి ఆ క్షణంలోనే గంగా స్నాన ఫలితం వేసేస్తారు. అంత గొప్ప నది, మొత్తం నదుల మీద గంగ ఒక్కటే. అందుకే గంగా నదికి త్రిపథగా అని పేరు. 3 లోకములలో ప్రవహించిన ఏకైక నది గంగా నది. స్వర్గలోకంలో ప్రవహిస్తుంది, భూలోకంలో ప్రవహిస్తుంది, పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల్ని ముంచెత్తింది. 3 లోకముల యందు ప్రవహించింది కాబట్టి త్రిపథగా అని పేరు. ఇంత గొప్ప గంగానది కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం చేస్తుంది. కాశీపట్టణానికి అంతటికీ ఒక మణిహారం వేసుకున్నట్టుగా కాశీధన్య సమాహ విముక్తి నగరి సాలంకృత గంగయా, కాశీపట్టణం మెళ్ళలో వేసుకున్న హారంలా మెరుస్తుంటుంది. అటువంటి గంగ ఆవిడ వైభవం ఏమిటంటే, బతికున్న నాళ్లు ఎన్ని తప్పులు చేసిన వాడైనా శవానికి గంగ స్పర్శ తగిలినా చాలు అన్నాడు. వాడు బతికుండగా చేయలేదు, శవానికి గంగ స్పర్శ తగిలింది. ఏ జీవుడు ఆ శరీరం నుంచి వెళ్ళాడో ఆ జీవుణ్ణి ఉద్ధరిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకు ఏమైనా చెయ్యాలి తప్ప ఇక ఆ శరీరానికి తగిలితే ఉద్ధరణ ఎక్కడా లేదు, ఒక్క గంగకే ఉంది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వతముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం